హల్లెలూయా. మరి పాటలు ఇంతటితో ముగించుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధనకి వెళదాం. మనం అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. తల ఉంచినట్లయితే మన మధ్యలో ఉన్న అమ్మగారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ఆరాధనకి వెళదాం. తల ఉంచుదాం. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. నాయన మహాగణుడైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహాగణుడ సర్వాధికారి నామానికి వందనాలు. స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నానయ్యా. నా తండ్రి గారు నాయన అయ్యా, ఇదిగో ఆదివారం నా తండ్రి నాయన ఆరాధన కార్యక్రమాన్ని బట్టి వందనాలు. స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం. పాటల్లో ఉన్నారు, కాలేజీల్లో ఉన్నారు బిడ్డలు నాయన అయ్యా, తీసుకొచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు. నా తండ్రి గారు నాయన రాత్రి జరగబోయిన నా తండ్రి నాయన శనివారం ఆరాధన బట్టి వందనాలు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి బహుబలంగా వాడుకున్నారు దైవజనుల్ని, మీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభు నాయన అనేక మంది ప్రజలతో మాట్లాడారు, మీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలయ్యా. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు బట్టి వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. వాళ్ళు మీరు దర్శించిన విధానం బట్టి వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి గారు మరి ఈ రోజు నా తండ్రి నాయన రావాల్సిన బిడ్డలే అయ్యా, పేరేపుని దయచేసి నాయన తొందరగా నాయన సన్నిధానంకి వెళ్ళాలని అయ్యా వచ్చేవాళ్ళుగా చేయండి, మీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా చిన్న బిడ్డలు కూడా నా తండ్రి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి మీరు తీసుకొస్తున్నారు, వందనాలు. స్తోత్రాలయ్యా. నా తండ్రి నాయన ఆరాధన కార్యక్రమాల్లో మీరు ఉండండి ప్రభు నాయన అయ్యా. ఆరాధన చేసేటప్పుడు నాయన హృదయపూర్వకంగా నాయన నేను ఆరాధించే కృప మా అందరికీ దయచేయండి. నా తండ్రి నాయన నిలబడని దాసుడు నాయన ఆరాధనలో వాక్య పరిచయంలో బహుబలంగా వాడుకోండి నా తండ్రి గారు, మీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు. నా తండ్రి నాయన అయ్యా నిలబడేది నీవు తండ్రి ఆత్మ మాట్లాడుతున్నాను నా ప్రభు నాయన అయ్యా. దైవజనునికి ధారాళమైన వాక్శక్తినిచ్చి నడిపించండి, మీకు వందనాలు. స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి వాక్య పరిచర్లు నా తండ్రి నాయన అయ్యా ఇదిగో మా క్రియలు ఏమాత్రం అడ్డుబండకుండా నీకు నా తండ్రి నాయన బహుబలమైన పాత్రగా వాడుకోండి ప్రభు నాయన అయ్యా. ఏడంతల ఆత్మతో నాయన నూరింతల ఆత్మతో పట్టి వాడుకోండి నా తండ్రి, మీకు వందనాలు. ఎవరితో మీరు ఏం మాట్లాడతారు నా తండ్రి నాయన హృదయంతరంగా వెలిగిన వారు నా తండ్రి మీరు నా తండ్రి నా తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ఎవరు ఎక్కడ ఉన్నారు వింటున్నారో బిడ్డలందరితో మీరే మాట్లాడి దర్శించిన ఆయన అయ్యా ఆది అంతం వరకు మీరు అధ్యక్షుడిగా నడిపించమని అయ్యా. ఇదిగో నా తండ్రి ఆరాధన కార్యక్రమం మీకే ఒప్ప చెబుతున్నా తండ్రి. పరిశుద్ధాత్మ స్థలం అంతయు నా తండ్రి మీరే ప్రకాశించ చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఆరాధన చేసుకుందాం. అదేవిధంగా అందరూ నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు దేవానికి స్తోత్రాలు 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 ప్రభా. స్తుతులు నాయన స్తుతులు ప్రభా. స్తోత్రాలు 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 నాయన. యేసయ్యా 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 నీకే వందనాలు 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 ప్రభా. సజీవుడానికి స్తోత్రాలు 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 నాయన. నిరంతర స్తోత్రాలు కూడా నీకే వందనాలు ఆయన. ఎక్కడ వరమో ఎచ్చటి వరమో నాయన మమ్మల్ని నడిపించావు నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు 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 ప్రభా. అయా నీ సన్నిధికి తీసుకొని వచ్చే విధానం బట్టి నీకే స్తోత్రాలు నాయన. నీ కృపలో ఉంచావు నాయన. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు 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 ప్రభా. ఇచ్చేటకు తండ్రి నీకే స్తుతులు నాయన స్తుతులు నాయన స్తుతులు ప్రభా. స్తోత్రాలు నాయన నాయన. అయ్యా ఎన్నో వ్యాధుల బాధ నుంచి విడిపించాను నాయన. అయ్యా స్వస్థపరిచి యెహోవా నాయన వాగ్దానము మా పట్ల నెరవేర్చిన దేవానికి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం నాయన. స్తోత్రాలు ప్రభా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా
స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా నీకే వందనాలు అయ్యా. ఇంతవరకు ప్రభా నాయన పాటలు వాయిద్యాలు ఆరాధనలు తోడుగా ఉన్నావు నాయన. వర్తమానంలో వెళ్ళుచుండగా ప్రభా మీరే మా పక్షము నుండి ప్రభా మీరే మాతో నడిపించి మీరే అయా ప్రభ తోడై నడిపించమని జరుగుతూ వర్తమానంలో ప్రభా మీరే నీ అమూల్యమైన మాటలు వినడానికి కృపణగా ఇచ్చేమని క్రీస్తునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మరి ఇంతవరకు దేవుడు ఎంతగానో పాటల్లోనూ వాయిద్యాలను ఆరాధన తోడై ఉన్నాడు కనుక మరి వర్తమానంలోనికి వెళదాం. మరి ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కనుక మరి వర్తమానంలోకి వెళదాం. నిన్న రాత్రి సమయం ముందు దేవుడు మనతో చెప్పిన విషయం ఏంటంటే ఎదుటి వారిని ఏడ్పించి నువ్వేం సాధిస్తావు అనే విషయాన్ని దేవుడు మనకి నిన్న రాత్రి సెలవిచ్చి ఉన్నాడు కనుక మరి ఈ ఉదయకాల సమయం ముందు కూడా దేవుడు ఒక చక్కటి విషయాన్ని మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటయ్యా చక్కటి విషయం అని అనుకుంటే కనుక మన పరిశీలన చేసినట్లయితే మన బ్రతుకులు అనేక సందర్భాల్లో అవమానాలు పాలవుతూ అనేక మందితో తిట్లు కాస్తూ అనేక మందితో నలగొట్టబడుతూ నాశనం అయిపోతూ బ్రతుకుతున్నాం కదా. ఆ నాశనం అయిపోవడానికి అలా ఇబ్బందులు పడటానికి కారణం ఏమిటయ్యా అంటే మన నాలుకే కొన్ని సమయాల్లో మనకి కారణం అవుతూ వస్తుంది. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు మన బ్రతుకుల కూరట కొరకు మన నాలుకే మనకి కారణం అవుతుందట. మరి ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసినట్లయితే మరి సామెతలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే జీవ మరణములో నాలుగు వశము దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే మనము అనేక సందర్భాల్లో మాట్లాడుతున్న మాటలు కావచ్చు, దూషణకరమైన మాటలు కావచ్చు, ఎదుటి వారిని తిట్టే మాటలు కావచ్చు, ఆశీర్వదించే మాటలు కావచ్చు, ఆ మాటల ద్వారా చెప్తున్న విషయం ఏంటంటే దేవుడు మరి మన నాలుక ద్వారా మనమే కూరుదామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయకాల సమయం ముందు మన నాలుక ద్వారా మనమే ఈ ఉదయకాల సమయం ముందు కూరుదామట. సామెతలు 18:20 సెలవిస్తున్న రీతిగా జీవ మరణములు నాలుక వశము దాని యందు ప్రీతిపడివారు దాని ఫలము తిందరు. మరి నాలుక జీవ మరణములకు ఆధారమై ఉన్నదని దేవుని యొక్క వాక్యము ఉద్దేశించి సెలవిస్తున్నది. మరి నీ నాలుక ద్వారా ఏ మాటలైతే నువ్వు మాట్లాడుతున్నావో, నీ నాలుక ద్వారా ఏ మాటలైతే నువ్వు బయటకు విడుదల చేస్తున్నావో నువ్వు పరిశీలన చేసినట్లయితే మరి దానికి జీవ మరణముల ఉన్న శక్తి ఉన్నది కనుక నేను జీవింప చేయడానికి ఈ భూమి మీద దానికి శక్తి ఉన్నది, నేను నాశనము చేయడానికి కూడా దానికి అధికారం ఉన్నది. నువ్వు జీవింప చేయడానికి శక్తి ఉన్నది అంటే నాలుగుకి మనం సెలవించిన రీతిగా మరి దేవుని వాక్యం సెలవించిన రీతిగా ఏం చెప్తుందంటే నాలుక మనల్ని జీవింప చేయాలి అంటే మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరితోనూ మర్యాదపూర్వకంగాను ఆలోచనకరమైన మాటలతోనూ ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగాను పలకరించిన వారమైతే ఈ భూమి మీద ఎక్కువ ధ్యానాలు బ్రతికే వారిగా మనం ఉంటాం. అదే మనము నాశనం అయిపోవాలని మనం ఆలోచించినట్లయితే మనం ఎదుటివారిని హింసల పాలు చేస్తూ, ఎదుటివారిని కొడుతూ, ఎదుటివారిని తిడుతూ, ఎదుటివారిని బాధ పెడుతూ జీవిస్తే మన భూమి మీద ఎక్కువ కాలం బ్రతికే వారిగా మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు మనం పరిశీలన చేసినట్లయితే జీవ మరణములు నాలుక వశములు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా. నీ నాలుకతో నువ్వు ఏమి విత్తుతున్నావో పరిశీలన చేసుకోవాలి. నీ నాలుకతో నువ్వు ఏం మాట్లాడుతున్నావో పరిశీలన చేసుకోవాలి. నీ నాలుక నీ బిడ్డకి జీవమని ఇచ్చేదిగా ఉండాలి. నీ నాలుక నీ కుటుంబాన్ని జీవించేదిగా ఉండాలి. నీ నాలుక నీ కుటుంబీకులను ఆదరించేదిగా ఉండాలి. మరి అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే కీర్తన రాసిన గ్రంథము 64:8 దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూడండి, కీర్తన రాసిన గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనములో చూడండి 64:8 సెలవిస్తున్నది ఏంటయ్యా అంటే వారు కూలెదరు, వారి కూలిటకు వారి నాలుకే కారణము, వారు చూచు వారందరూ తల ఊచుదురు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూలుటకు మన నాలుకే కారణమై ఉన్నదట. ఈ భూమి మీద మనం నివసింప చేస్తున్న దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే మన నోటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని, మన నాలుకను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని సెలవిస్తున్నాడు.
మరి ఎదుటి వారి పట్ల మనం ప్రేమను చూపించి ప్రేమగా దేవుని మాటలు సెలవిస్తూ మారడానికి నీ బ్రతుకును మార్చుకోని ప్రతి ఒక్కరు నీ ముందు ఎవరైనా పాపం చేసేవారిగా కనబడితే, ఎవరైనా ఇబ్బందులు పడేవారిగా కనబడితే, వారి ఎందుకు బాధపడేవారు నీ ఎందుకు కనబడితే, బాధను అనిపిస్తున్న వారిని ఎందుకు కనబడితే వారిని ప్రేమతో పలకరించి ఓదార్చి, అయా నీ బ్రతుకులు దేవుడు మారుస్తాడులే, బాధపడొద్దని చెప్పేవారికి మనం ఉండాలి. అంతేగాని నీ ఎదుట బాధపడేవారు కానీ ఎవరైనా ఉంటే, రోగంతో బాధపడినా, ఇబ్బందులతో బాధపడినా, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా వారిని ఎక్కిరించే వారిగా నువ్వు ఉండకూడదు. ఈనాడు దినం నువ్వు ఎక్కిరించే మాదిరిగా నువ్వు బ్రతుకుతున్నావా? రేపటి దినమును కూడా అదే నాలుక నిన్ను ఎక్కిరించడానికి కారణమవుతుంది, అదే నోరు నిన్ను బాధపడటానికి కారణమవుతుంది, అదే నోరు నిన్ను శోధించడానికి కారణమవుతుంది. మరి చూసారా, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుగే కారణమవుతుందని సెలవిస్తుంది. మరి నీ మాటల ద్వారా నువ్వు కూలిపోవడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేక బ్రతుకులు కోల్చబడడానికి నాలుగు కారణమైందేమో, కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు, నీ బ్రతుకులు కోల్చడానికి కొరకు కూడా నీ నాలుగే కారణమయ్యి నీ నాలుగే కారణమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నువ్వు ఎక్కడున్నా ఈ మాటలు ఆలోచన చేసుకొని మరి ధ్యానించుకున్నట్లయితే, నువ్వు ఆలోచన చేసుకున్నట్లయితే, నా నాలుకతో నేను ఎవరిని ఇబ్బందులు పాలు చేస్తున్నాను, మరి నా మరణము నా నాలుక చేతిలో ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నా జీవము దేవుని వశములో ఉంది, ఆ నాలుక వశములో ఉన్నదని సెలవిస్తున్నది. మరి అదే రీతిగా నువ్వు పరిశీలన చేసినట్లయితే నీ జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి నేను ఎవరి జీవితాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాను, నోటికొచ్చి మాట్లాడుతున్నాను, తిడుతున్నాను, మరి ఎదుటి వారితో జతగా కూడినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, వారితో సమస్యల గురించి మాట్లాడుతున్నామంటే, సమస్యల గురించి మాట్లాడుకుంటున్నట్టయితే మనం ఏం చేయాలి అంటే, సమస్యల గురించి మాట్లాడుకుంటున్నట్లయితే మనం ఏం చేయాలంటే, కూర్చొని వారితో పరిష్కరిస్తున్నప్పుడు మన నాలుకతో వారిని దీవించే మాదిరిగా, వారిని ప్రేమించే మాదిరిగా, వారి బ్రతుకులు సరిచేసే మాదిరిగా మనం ఉండాలి. బైబిల్లో ఒక తల్లిగారు ఉంటారు. నేను అనేక పర్యాయాలు అనేక చోట్ల చెప్తున్నప్పుడు ఆ తల్లిగారి గురించి చెప్తాను. దేవుని సన్నిధికి ఎవరైనా బాధపడుతూ వస్తే, దేవుని సన్నిధికి ఎవరైనా ఇబ్బందుల పాలు వేస్తే ఆ తల్లిగారట ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నా భర్త మారట్లేదు తల్లి అని కొంతమంది వచ్చేవారట, నా బిడ్డలు మారట్లేదని కొంతమంది వచ్చేవారట, నా అప్పులు తీరట్లేదని కొంతమంది వచ్చేవారట, నా ఆరోగ్యం సరిగ్గా లేదని కొంతమంది వచ్చేవారట. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ తల్లి పలకరించుకుంటూ దేవుని కోసం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ వారికి ఓదార్పునిస్తూ వచ్చేదట. ఈ ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నాలుక జీవమరణము అయినది కదా. నువ్వు అనేక మంది కోసం నువ్వు ప్రార్థన చేస్తే, అనేక మంది కోసం నువ్వు ఓదార్పునిస్తే నువ్వు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని దోషకరమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళని అపహరణ చేస్తూ వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తూ నువ్వు ఉన్నావా? నువ్వు ఎక్కువ కాలం జీవించే మాదిరిగా నువ్వు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నువ్వు ఆలోచన చేయి. ఎందుకనంటే దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు, జీవ మరణములు నాలుగు వశములో ఉన్నాయని. ఎవరితో మాట్లాడినప్పుడైనా సరే, ఎవరితోనైనా నడిచేటప్పుడైనా సరే, ఎవరితోనైనా వెంబడించేటప్పుడైనా సరే, నువ్వు క్షేమాభివృద్ధిని కలగజేసే మాటలు మాట్లాడుతున్నావా? నాశనకరంగా పడిపోయే మాటలు మాట్లాడుకుంటున్నావా? నువ్వు ఆలోచన చేయాలి. ఆచితూచి ఆలోచించి మాట్లాడే వారిగా ఉండాలని పెద్దలు ఎప్పుడో మనకు చెప్తూ వస్తూ ఉంటారు. మరి అదే రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మన నాలుక జీవ మరణముల వశములో ఉన్నాయని. మన బ్రతుకు కాలం అంతయు మన నాలుకను మనం కాపాడుకొని అవతల వ్యక్తి వారిని ప్రేమగా చూసుకునే మాదిరిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు నువ్వు పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా. అనేక పర్యాయాల్లో నేను ఎక్కడ పడిపోతున్నాను, అనేక పర్యాయాల్లో నా నాలుక నేను కాచుకోలేకుంటున్నానేమో ఆలోచన చేయి. మరి అదేవిధంగా మరొకసారి మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని సెలవిచ్చిన రీతిగా దేవుడు చెప్తున్నాడు. చూడండి, కీర్తన రాసిన గ్రంథము 109వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటి అంటే, కీర్తన రాసిన గ్రంథము 109వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది, చదువుకుందాం. మరి జీవ మరణము నాలుగు వశములో ఉన్నదని చెప్తున్నాడు కదా దేవుడు. మరి అలాగే 109వ కీర్తనలో కూడా ఒక చక్కటి మాటని మన కొరకు దాచి ఉంచాడు. మరి ఈ రాత్రి నువ్వు ఆ మాటలు దాచుకొని దేవుని స్థుతిలో భద్రపరుచుకున్నట్లయితే చూడండి, 109:17లో దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమనంటే, శపించుట వారికి ప్రీతిగా గనుక అది వారి మీదే వచ్చుచున్నది,
దీవెన యందు వారికి ఇష్టము లేదు కనుక అది వారికి దూరమయ్యను. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నోటితో ఎవరినైతే శపిస్తున్నావో అది నీకు ఇష్టముగా ఈనాడు దినమని నీకు అనిపిస్తున్నది, కానీ నీ కొరకు దీవెనలు దేవుడు పంపిస్తున్నప్పుడు అది నీకు ఇష్టం లేదుగా ఉంది. మరి ఉదయకాల సమయం నందు నువ్వు ఆలోచన చేసుకుంటున్నావా? నేను శపించడానికి, అవతల వ్యక్తులను బాధ పెడతానికి, అవతల వ్యక్తులను ఇబ్బంది పెడతానికే నా నాలుకని, నా పెదవుల్ని, నా నోటిని వాడుతున్నాను. మరి దీవెనలు వారిపై కుమ్మరించడానికే కానీ, నా జీవితంపై దీవెనలు కుమ్మరించుకోవడానికే కానీ నేను దాన్ని వాడుకోవట్లేదు. నాకు ఇష్టం లేని దానిగా నేను బ్రతుకుతున్నాను, నాకు ఇష్టం లేని వాడికి నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నావు. కానీ నీ ఉదయకాల సమయంలో నువ్వు పరిశీలన చేసినట్లయితే నీ నాలుక ద్వారా నువ్వు ఏ మాటలైతే పలుకుతావో ఆ మాటలే ఈ లోక దినములో జరగడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. శపితమైన మాటలు బ్రతుకుతున్నావా? మరి నువ్వు శపించబడే వారిగా ఉంటావు. అవతల వ్యక్తులు శపించడానికి ఆస్కారం ఉన్నదా? రేపు పొద్దున నువ్వు అదే పంటను కోయడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. మరి రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే మరి న్యాయాధిపతుల్లో చెప్తున్నాడు భక్తుడు, నేను వారి యందు ఏదైతే విత్తానో అదే పంటను కోసానని. అదే రీతిగా నీ నాలుక ద్వారా ఏదైతే నువ్వు విత్తుతున్నావో అదే పంటని కోస్తావు రేపటి దినాన. నీ బిడ్డల విషయాల్లో కావచ్చు, నీ బంధువుల విషయాల్లో కావచ్చు, నీ భర్త విషయాలనే కావచ్చు, నీ భార్య విషయాలనే కావచ్చు, నీ కుటుంబీకుల విషయాలనే కావచ్చు, నువ్వు అనేక సందర్భాల్లో ఏవైతే మంచి మాటలు విత్తేవారిగా, మంచి మాటలు పలికేవారిగా, మంచిని నడిచేవారిగా నువ్వు ఉండినట్లయితే నీ బిడ్డలు అదే మాదిరిగా మంచి మార్గంలో నడవడానికి దేవుడు కృపణిస్తాడు. మనం చెడు మార్గంలో నడిచి బిడ్డల ముందు మనం బూతులు మాట్లాడేవారుగా ఉంటే, బిడ్డల ముందు అపహాస్యమైన మాటలు మాట్లాడేవారుగా ఉంటే, బిడ్డల ముందు సరస్వతమైన మాటలు మాట్లాడేవారుగా ఉంటే, చిన్న బిడ్డల ముందు మనం ఉపయోగకరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటే వారు కూడా ఏం తలస్తారా అంటే, నా తండ్రి మాట్లాడిన మాట నిజమే అన్నమాట, నా తల్లి మాట్లాడిన మాట నిజమే అన్నమాట, నా తల్లి మాట్లాడిన బూతులు నిజమే అన్నమాట, నాకు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, నాకు మాట్లాడడానికి కుదురుస్తుంది, నాకు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అని వారు కూడా మన ముందు మాట్లాడకపోవచ్చు, కానీ అవతల బయటికి వెళ్ళి మాట్లాడతారు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తున్నది, జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయని. మనం ఏవైతే మాటలు మాట్లాడుతున్నామో, మనం ఏవైతే మాటలు దేవుని సన్నిధిలో మనం బయట వ్యక్తులతో మాట్లాడుతున్నామో ఆ మాటలు మరి రాత్రి ఉదయకాల సమయం ముందు చెప్తున్నాడు దేవుడు. మరి మన బిడ్డలు కూడా మాట్లాడుతున్నప్పుడు, మన బిడ్డలు కూడా వెంబడిస్తున్నప్పుడు, మన బిడ్డలు కూడా నడుస్తున్నప్పుడు వారి విషయములలో దేవుడు మనతో చెప్తున్నాడు. మరి నువ్వేదైతే విత్తుతున్నావో అదే పంటని కోస్తావు, నువ్వేదైతే నడుస్తున్నావో అదే మార్గంలో నీ బిడ్డలు కూడా నడుస్తారు, నువ్వేదైతే వెంబడిస్తున్నావో అదే నీ బిడ్డలు వెంబడిస్తారు, నువ్వేదైతే గలిబిలి చేస్తున్నావో అదే గలిబిలి నీ బిడ్డలు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సన్నిధిలో ప్రభువా నాయన ఇచ్చకమైన మాటలు మాట్లాడుతూ నీ బిడ్డలు అయ్యే మాటలు వింటున్నారు, ఇచ్చకమైన ఆలోచన చేస్తూ నీ బిడ్డలు కూడా అవే చేస్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశనకరమైన మాటలు మనం మాట్లాడుకుంటున్న వారిగా ఉండాలి. మన బిడ్డల ముందు ఏ మాటలు మాట్లాడుతున్నామో, మన చిన్న పిల్లల ముందు మనం ఏ మాటలు ప్రవర్తిస్తున్నామో మన ప్రవర్తన సరిచూసుకోవాలి, మన ఆలోచన సరిచూసుకోవాలి, మన నడవడిక సరిచూసుకోవాలి. మనం ఏ మార్గంలో నడుస్తామో మన బిడ్డలు అదే మార్గంలో నడుస్తారు, మనం ఏ మార్గాన్ని వెంబడిస్తామో మన బిడ్డలు అదే మార్గాన్ని వెంబడిస్తారు. మనం ఏ మార్గంలో వెంబడిస్తూ చూసుకుంటూ వెళ్తామో మన బిడ్డలు కూడా అదే మార్గంలో నడుస్తారు. అందుకని మన బిడ్డల ముందు ఉన్నప్పుడు ప్రేమను కుమ్మరించే మాదిరిగా ఉండాలి. బిడ్డల ముందు ఒకలాగా బయట ఒకలాగా ఉండమని దేవుని వాక్యం సెలవివ్వట్లేదు. నువ్వు అందరితో ఒకే మాదిరిగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. జీవ మరణములు నాలుక వశములు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నువ్వు ఇంట్లో మాట్లాడినా కుదురుగా మాట్లాడేవారిగా ఉండాలి, నువ్వు ఇంట్లో మాట్లాడినా ప్రేమను కుమ్మరించే వారిగా ఉండాలి. నువ్వు కోపంతో తెచ్చుకున్నా సరే, నీ కోపం వచ్చినా నీ బిడ్డల ముందు ప్రవర్తించకూడదు, నీకు అసూయ వచ్చినా నీ బిడ్డల ముందు చూపించకూడదు, నీకు అహంకారం ఉన్నా నీ బిడ్డల ముందు చూపించకూడదు. ఏదైతే నువ్వు విత్తుతున్నావో అదే పంటను నీ బిడ్డల విషయాలు నువ్వు కోయడానికి ఆస్కారం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక నువ్వు కోలడానికి నీ నాలుకే కారణం అవుతుంది, నువ్వు కూలిపోవడానికి నీ బిడ్డలు కూలిపోవడానికి నీ నోరే కారణం అవుతుంది, నీ బిడ్డలు పడిపోవడానికి నీ నాలుకే కారణం అవుతుంది. కనుక నువ్వు ఓర్పు నుండి నీ బిడ్డల యందు అభివృద్ధి అయిన పంటను కోయాలంటే నువ్వు జీవ మరణంలో నాలుగు వశలు ఉన్నాయి కదా నువ్వు ఆలోచన చేసుకున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు, జీవ మరణములు నాలుగు వశములో ఉన్నాయి కనుక నువ్వు వాటి యందు జాగ్రత్తగా నీ యొక్క నాలుకని కాపాడుకోవడం అని సెలవిస్తున్నాడు. మరి చివరిగా మనం చూసినట్లయితే చూడండి, మరి సామెతలు గ్రంథము 15వ అధ్యాయము
1వ వచనంలో మనం చూసినట్లయితే మరి చివరిగా మనం చూసుకుందాం. మరి దేవుడు చెప్తున్నాడు కదా, మరి మనం కూరటాకే మన నాలుగు కారణం అవుతుంది, జీవ మరణములు మన నాలుగు వశంలో ఉన్నాయని. మరి ఏం మాట్లాడుతున్నామో, ఏమి పరిశీలన చేస్తున్నామో, ఏమి ఆలోచన చేస్తున్నామో మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో దేవుడి వాక్యం సెలవిస్తున్నది. చూడండి, మృదువైన మాట క్రోధము చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూసారా ఎంత చక్కటి వాక్యం దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. మృదువుగా మాట్లాడిన కొలది క్రోధము చల్లారుస్తాడట. ఎంత కోపిస్తాడు దగ్గరికైనా నువ్వు వెళ్ళి, ఎలాంటి కోపమైనా సరే నువ్వు చూసిన వాడి దగ్గరికి వెళ్ళి, నీ ఎంత కోపగించుకుంటున్నాడా అతని దగ్గరికి వెళ్ళి ప్రేమగా పలకరించినట్లయితే అతని కోపము చల్లారుతుందట. నొప్పించు మాట కోపము రేపుద్ది. నీ వారు ఎదుటి వారితో నువ్వు నొప్పించే మాటలు మాట్లాడితే మరి అవతల వారికి కోపమే వస్తుంది. అందుకనే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశమును పలుకును, బుద్ధిహీనుల నోరు 3 వాక్యములు కుమ్మరించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానమైన నాలుక మనోహర